వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్. అభివృద్ధి అంటే దానికి అర్థం సిమెంట్ రోడ్లు వేసినావో సైడ్ కాలువలు వేసినావో ఏరు సత్తుడు అది కాదు. అభివృద్ధి అంటే నేదర్బుల్ కుటుంబం ఏం చేసి 10 మంది బతుకుదూరు చూపిస్తారు వాళ్ళు. చూపించారు. ఇప్పుడు మీరు మేమేం చేస్తారు చెప్తున్నారు. మీరు ఏ అభివృద్ధి చేయాలన్నా కూడా కౌన్సిలర్లు మన వైసీపీ నాయకులు అడ్డుకుంటారు. రైట్. నేను ఒకప్పుడు ఆ అన్నకి అభివృద్ధి గురించి మన ఎమ్మెల్యే రామకృష్ణ గారికి అర్జీ ఇచ్చిండ. ఆయన వచ్చి కొత్తలను ఇచ్చిండ. చూడండి ఒకసారి ఏమేమి అభివృద్ధి పనులు గురించి ఇచ్చినారంటే, వెంకటగిరికి మీరు అభివృద్ధి చేస్తామంటున్నారు కదా. రైట్. మేమందరం సహకరిస్తాం. ఏమేమి చేస్తామంటే, వెంకటగిరికి పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, తెప్పించండి. బ్రహ్మాండంగా ఆనందం ఇస్తున్నాం, తెప్పించండి. అదేవిధంగా నర్సు ట్రైనింగ్ కాలేజ్ లేదు, తెప్పించండి. బ్రహ్మాండంగా. సరేనా? 100 పడకల హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ కట్టించండి. బ్రహ్మాండంగా ఉంటుంది. సరేనా? బెల్లి కంపెనీ ఆ రోజు రాజశేఖర రెడ్డి చేసిన సమాధానం చనిపోయిన తర్వాత మూల పడిపోయినది. ఈ రోజు ఏమంటే మీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నాడు, 100 ఫ్యాక్టరీలు ఇచ్చేస్తా ఉన్నాడు. వీడు కానీ ఏ ఎకరాలు ఖాళీగా ఉండదు, చుట్టూ కాంపౌండ్ కూడా కట్టేస్తున్నారు. ఆడ కానీ ఒక 4 కానీ ఒక 5 కానీ ఫ్యాక్టరీలు ఇస్తే 1 లక్ష మంది బతికిపోతారు. అది అభివృద్ధి అంటే. చేయండి, మేము సహకరిస్తాం, చేయండి. అదేవిధంగా లా కాలేజీలు పెట్టు. మేము పెడతాను బాగా తెలుసుని అంటున్నావు కదా. లా కాలేజ్ ఒకటి ఎన్నికలు పెట్టు, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. టీచర్లకి ట్రైనింగ్ కాలేజీలు ఉంది, పెట్టు, బ్రహ్మాండం జరుగుతుంది. అభివృద్ధి రావాలని చంద్రుడు ఈ అభివృద్ధి చెందేది. సైడ్ కాలంలో మనం ఏడు చదవ పెట్టేది, చెట్లు పెట్టేది, అది కాదు అభివృద్ధి. 10 మంది బతికేది అదే అభివృద్ధి అనేది. అది చేస్తే అభివృద్ధి. మీరు అభివృద్ధి చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు చేయాలనుకో, చంద్రబాబు నాయుడు చేయాలంటే ఏమనుకో, ఏం చేయాలా? వీళ్ళు చెప్పాలి, వీళ్ళు చెప్పాలి, పవర్ అన్నారు సార్ చెప్పాలా? అయ్యా ఈ అభివృద్ధి చేద్దాం ఏమేనంటారు. సరే, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు మాట్లాడిన తర్వాత ఎవరు చెప్పాలా? మోడీ సార్ చెప్పాలా? సార్ ఈ సార్ అప్పుడు ఎవరు ముగ్గురు చెప్పి ఆయన చేసేకాలికి పుణ్యకాలం గడిచిపోతారు. చేయాలంటే ఒకరి మీద మా జగన్మోహన్ రెడ్డి ఆయనే రాజు, ఆయనే మంత్రి. ఈ పని చేయాలని చేస్తారు, చేయాలి అంతే. చెప్తే మాట తప్పడం. మీరు అభివృద్ధి ఏం చేయాలి? మీరు అభివృద్ధి ఏం చేస్తున్నారు? అక్కడ కాశీపేట నుంచి రైలు గేట్ సెంట్రల్ లైట్ అది ఒక వేసారు, అది కంటికి కనిపించేది. అంతేనా? అంతే కదా. వెంకటగిరిలో పార్కు లేదు, బ్రహ్మాండకు పార్కు పెట్టించండి. బ్రహ్మాండకు పార్కు పెట్టించండి. అదేవిధంగా ఈ రైల్వే స్టేషన్ కదా, స్కూల్ పెట్టాం కదా, పిల్లకాయలు 10th క్లాస్ నానా ఇబ్బంది పడిపోతున్నారు. గేట్ వేసేస్తారు, తీరు రేపు ఒక ఆపద జరుగుతుంది, ఏదైనా ఒక కడుపు నొప్పి వచ్చింది, ఆ పక్క ఈ పక్క బళ్ళు పోయితే ఖాళీగా ఉన్నది. దాంట్లో బ్రిడ్జి కట్టించండి, మంచి అభివృద్ధి కంటికి కనిపిస్తుంది. రామరావు స్టేడియం కాడి నుంచి జగనన్న కాలం దాకా ఒక సెంట్రల్ లైట్లు లేదు, ఇంకా వేయించండి. మన పాలకేంద్రం కాడి నుంచి పాత దాకా సెంట్రల్ లైట్ వేయించండి. ఇలాంటి చేస్తే అభివృద్ధి అంటారు. కానీ ఎంతసేపు అది చేశాను, ఏం అభివృద్ధి చేశాను చెప్పండి. మీరు 3 సంవత్సరాలు గెలిచినారు, అభివృద్ధి చేశారు. శాసనసభ్యులు రామకృష్ణ ఒక మాట అన్నారు, కౌన్సిలర్ ఎట్టేసిన రోడ్లు ఎట్టేస్తారా? మీకు ఎట్టేసిన మనుషులు రోడ్లు శాతం వేసేదా? మీకు వేసిన వాళ్ళు మాకు కూడా వేసి ఉంటారు. మీకు బీఫార్ మీద గెలిచాం, మేము బీఫార్ మీద గెలిచింది, అంతే కదా. ఎట్టేస్తారు మీరు అంత పెద్ద అయిన మాట నుంచా ఎట్టకెళ్ళిస్తారు? అదేమంటే ఆమె చైర్మన్ ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెట్టింది కూడా శారదం కుర్చీ ఎలాగేసారు మీరు కౌన్సిల్ 2014లో మర్చిపోయినారు అనుకుంటారు వీళ్ళు. మేమన్నా నవ్వుకుంటూ మాట్లాడుకుని పక్కకు వస్తా దిగి వస్తానే అందరూ నవ్వుకుంటూ భూమిలో మాట్లాడుకుంటారు. అట్ట కాదు, ఆమె ఏడిపిస్తా కుర్చీ ఎలాగేసినారు, అది మర్చిపోయినారు వీళ్ళు. మన 2014 నాయకులు ఎందుకంటే అమ్మ పుట్టిన మేనమామ తెలియదా? కొందరు మాట్లాడుతుంటారు నాయకులు, మన ఈపు అని కనబడతలే, పక్కోటి మన ఈపు నిన్న మాత్రం ఉండదు మనకు తెలిస్తే కదా. ఏంటి అభివృద్ధి? ఒకటి మాత్రం నాకు బ్రహ్మాండ అభివృద్ధి జరిగింది. ఏది తెలుగుదేశం ఒక అభివృద్ధి అయితే మాత్రం రాష్ట్రం మీద బ్రహ్మాండ అభివృద్ధి. ఏమో అభివృద్ధి తెలుసా? ఈదికి ఒక బ్రాంచ్ షాపు, పక్కనే తాగేదానికి రూమ్ కూడా బ్రహ్మాండంగా, దాని పక్కనే నంచుకునేదానికి మళ్ళీ ఒక రూము, కోటలు తాగుతాడు, 3 కోటలు తాగుతాడు. అది బ్రహ్మాండ 3 అభివృద్ధులు. ఒకటి బ్రాంచ్ షాపు, తాగేదానికి రూము, నంచుకునేదానికి ఒక రూము, 3 అభివృద్ధులు. అదేంటే బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో ఏ బ్రహ్మాండంగా జరిగింది. ఎవరిని పసిపెట్టైనా అడిగితే చెప్తారు. అది అభివృద్ధి అంటే.
అట్ట చేస్తారు వాళ్ళు అభివృద్ధి అంటే. చెప్పేదానికి కూడా ఒక కారణం. ఈరోజు అభివృద్ధి అంటే మన నియోజకవర్గంలో నేదురుమల్లి కుటుంబం, యాండ్లామ్ కావచ్చు, బెటానీ కావచ్చు, మోడల్ స్కూల్, సెంట్రల్ స్కూల్ కావచ్చు, సమ్మర్ స్టోరేజ్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, ప్రతి ఒక్కటి నిమ్మ పరిశోధన కావచ్చు, ఈ ఆఫీస్ కావచ్చు, ఏడీ ఆఫీస్ కావచ్చు, ఇవన్నీ కూడా గుర్తించారు. ఆయన ఏమని ఇచ్చారు మీరు మర్చిపోతే తెలియదా? ఇంతకుముందు కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చాను, 4 సార్లు ఇచ్చిన. పిన్ టు పిన్ ఆల్ డిపార్ట్మెంట్ సంవత్సరాల చట్టం తీసుకోవడం. నేను డక్కీలతో కూడా డక్కీలు, బాలాయపల్లి, కలవాయితో తీసుకోండా, ఆల్ డిపార్ట్మెంట్ నేను తీసుకోండా. నా దగ్గర వివరించాను. సందర్భాన్ని బట్టి మాట్లాడాలా నాకు తెలీదా? నేను పెద్ద హాస్పిటల్ ఎలా జరుగుతున్నా నాకు తెలీదా? ఇక్కడ గౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నేను పోవటం వల్ల విత్ డిపార్ట్మెంట్ మీద ఆర్ఎంబీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్ తీసుకోండి. ఏం జరిగింది నాకు తెలిసింది. మాట్లాడేటప్పుడు అవతల మనకు స్థాయి ఏంది, మనం ఏం మాట్లాడతాము. రామ్కుమార్ని విద్యావంతులు చదువుకున్నాయన వాళ్ళు ఎలా చేయాలా, ఎలా చేస్తే ఒక మాట ఆ మాటకి అర్థాలు ఉంటాయి. ఆయన మాట్లాడితే తెలుసా, అది అర్థం చేసుకోలేదు. ఆయన మాట్లాడితే అర్థాలు ఉంటాయి. ఎప్పుడు ఏది దాన్ని బట్టి మాట్లాడతారు. ఈరోజు చెప్తున్నాను, విలేకరుల సమక్షంలో మీరే సెక్షన్ అదో ఈ అభివృద్ధి పనులు చేస్తానంటే మేము అడ్డుపడతానుకో లిస్ట్ పోస్ట్ కూడా పంపిస్తున్నాను ఆయనకి. ఇదిగో మీరే చూసుకోండి, ఎమ్మెల్యేకి పంపించేది లిస్ట్ పోస్ట్. దీంట్లో ఉన్నటువన్నీ కూడా ఏమేమి అభివృద్ధి చేస్తానంటున్నారో నేను మాట్లాడే అభివృద్ధి పనులు మీరు ఫోటో తీసుకోండి. ఆయన లిస్ట్ పోస్ట్ పంపిస్తుందా? తీసుకున్నాను లిస్ట్ పోస్ట్ పంపిస్తాయి. ఇది నా దగ్గర ఓసి ఉంటుంది, మీకు కూడా ఇస్తాం. అందరికి కూడా ఇప్పుడు వాట్సాప్ కూడా పెడతలే. అభివృద్ధి మేము అడ్డపడం బ్రహ్మాండం తోడుగా ఉంటాం. యాడికి రమ్మని వస్తాం, నేనైతే వస్తాను యాడికైనా. మొన్న కూడా జేసీకర్ ఎంగడిగిలో తప్పుల గురించి జేసీకర్తో మాట్లాడాలి, మీరు అందరూ తెలుసు. అరగంట పడింది వాళ్ళకి, నాకు పడింది, అందరూ తెలుసు. చూసినావు వాస్తవాలు అడిగినా. కలెక్టర్ గారు ఇచ్చినారు, నాకు గూడూరు సబ్ కలెక్టర్ గారు ఇచ్చినారు. ఎంఆర్ఓ ఇట్లేదు, ఎంఆర్ఓ కూడా అయ్యింది. ఎందుకు ఇట్లేదు? ఆ తప్పు జరిగిందో నువ్వు లేకపోతున్నావు. నేనేం చెప్తాను, నీకు ఏది నచ్చితే నేను చూసుకుంటా. తర్వాత నీకు ఏదేంటి జాయింట్ జేసీ గారు చెప్పినాడయ్యా, నీకు నచ్చింది ఏమన్నాడు ఎంఆర్ఓతో. ఇస్తే కదా, ఇస్తే ఇప్పుకోపోతాడు ఈడు. అరగంట తగ్గింటారు అటు వాదా పోతాను. అట్లా ఎవరు ఏం చేసేది, ఊరికి మాటలు చెప్తూ ప్రజలకు తెలియదా? మొన్న ఏదో రామకుమార్ రెడ్డి ఓడిపోవడం కారణం కూడా రామకుమార్ రెడ్డి కాదు, మా వైసీపీ కొంతమంది నాయకులు మాత్రమే కరెక్ట్ దానికి కారణం. ఆయన కాదు. ఆయన ఎప్పుడు కూడా చేసేది కరెక్ట్ ఉంటుంది. ఎతర మనిషిని తుస్కారంగా మాట్లాడటం, కేర్లెస్గా మాట్లాడటం ఎప్పుడు చేయదు. అది కూడా ఎందుకంటే ఓడి ఫస్ట్ నుంచి రాజకీయంలో మంచి ఫ్యామిలీలో అభివృద్ధి అంటే వాళ్ళకి తెలుసు, ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, ఏ టైంలో తెలుసు, ప్రతి ఒక్కటి కూడా తెలుసు వాళ్ళకి. మరి బయట ఇన్ని అభివృద్ధి ఎక్కడికి చేసిన అభివృద్ధిని రోజు చేసిన చెప్పు. తెలుగుదేశం వాళ్ళు ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎక్కడికి 1962 నుంచి ఈ ఊరు చేశారు ఎక్కడికి చెప్పను. నేదురుపల్లి వాళ్ళు తెలిస్తే ఒక ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో నేదురుపల్లి వాళ్ళు చేసినారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ కుటుంబం చేసింది అభివృద్ధి చేసింది. అదే ఆంధ్రప్రదేశ్లో రామారావు చేసినాడు, మహానుభావుడు. దండం పెట్టుకోవచ్చు, ఆయన దేవుడు లాంటివాడు. ఆయన పెట్టుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, ఆయన దేవుడు లాంటివాడు. ఆయన చేసినాడు బ్రహ్మాండం. కాదని చెప్పలేదు ఎవరు కూడా. ఇట్లా చెప్పుకొని ప్రతి ఒక్కరు ఏదో తెలిసి తరంలో ఈ మీడియా ముందుండని చెప్పి ఏది తెలిసి ఒక ఆమె మాట్లాడింది. కాదమ్మా ఆ ఏట్లు అడిగించుకుంటున్నది జగన్మోహన్ రెడ్డి అంట విశాఖపట్నం అంట రుసుకొండ ఆడించాను. రుసుకొండ అంటే దానికి అర్థం తెలుసా? అది గవర్నమెంట్దే, అది ప్రైవేట్దే. అది మాట్లాడుతుంది ఒక మాట్లాడింది జీవితం నాకు తెలియదే. ఆ మాట్లాడుతుంది కాలవేడా రుసుకొండాడా, దానికి అర్థం. మాట్లాడేటప్పుడు ఒక సబ్జెక్ట్ ఉండాలి, తెలిస్తే మాట్లాడి వదిలేయాలి. కదా రాధామకి మాట్లాడింది కాలవేడా రుసుకొండాడా. చూసుకోండి, ఆయన ఆక్రమించారు. గవర్నమెంట్ చేసినట్టు ఇప్పుడు ఇంకోటి గవర్నమెంట్ అనుమతిస్తుంది. ఆయన కదా అనుమతించద్దా? ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అనుమతిస్తుంది, అంతే కదా. అవి తెలియకుండా ఏదో చెప్తారు. కౌన్సిల్ ఏం లేదంటారు. కౌన్సిల్ లేదు. మీరు ఏడిపించింది ఆవిడ, ఏడస్తా కిందకి దిగింది, కుర్చీ బిరిగేసింది. మీరు మా చైర్మన్ ఈరోజు గౌరవంగా మాట్లాడతాం, సమస్య మీద అడుగుతాం ఆమెని. అమ్మ 2 నెలలకి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టవాలి, ప్రతి నెలలు పెడితే సమస్యలు పరిష్కారం అవుతాయి, అంతేగాని వేరే విధంగా కాదు.
ఈరోజు మొన్న 26వ తేదీనంట కమిషనర్ ఏం చెప్పినాడు, 15 లక్షల రూపాయలు లైట్ తెచ్చినాం వేసినామని ఆయన చెప్పాడు మీటింగ్లో. ఎక్కడ లైట్లు ఏంటంటే బిల్లులు మాత్రం కంపెనీ బిల్లు ఉంటుంది, సరుకు మాత్రం చెన్నై సరుకు అయితే వేసిన గంటగా దాగిపోతాయి, మళ్ళా పోవాల్సిందే. వాళ్ళు అయితే ఏమంటారు కంట్రోల్లో మమ్మల్ని చేయమంటావు అని అంటున్నారు. దానివల్ల అధికారులు ఏమి చెప్పుకోలేక సుఖరు బీపీలు చేస్తున్న వాళ్ళకి కొందరు చెలబెట్టిపోతున్నారు, కొందరు లేదంటే ఏదో ఒక సుఖరు బీపీలు మాత్రం ఒక మాత్రం 2 మాత్రలు వేసుకుంటున్నారు. అది వాళ్ళ పరిస్థితి ఉంటే ఆ విధంగా వీళ్ళు చేస్తూ ఉంటే వీళ్ళు చెప్పుకుంది ఒకసారి మీడియా దొరికి వచ్చేది ఈయనకు ఒక రకంగా మాట్లాడితే ఒక మాటకు ఒక అర్థం ఉండాలి. అభివృద్ధి చేయమని ఈరోజు చెప్తున్నాం కదా, ఈ సమస్యలు ఉన్నాయి. బ్రహ్మాండం అభివృద్ధి నేతృమల్లి చేసినారు. ఒక 4 ఫ్యాక్టరీలు వచ్చాయి బెల్ కంపెనీకి, బ్రహ్మాండం 2 లక్షల మంది బతుకుతారు. ఇది ఉంది, లా కాలేజ్ పెట్టించండి, పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టించండి, నర్సింగ్ కాలేజ్ పెట్టించండి. ఎన్ని ఉన్నాయి అభివృద్ధి చేయండి బ్రహ్మాండంగా. మేము రెడీగా కలుసుకున్నాం. మీరే అడ్డుకుంటారు, మేము ఇప్పుడు అడ్డుకోం. మా నాయకులు వైసీపీ నాయకులు కౌన్సిలర్ కానీ లీడర్ కానీ ఊరు అడ్డుకోరు, మీకు తోడు చేస్తాము. సరేనా, చేస్తారా, చేయండి. దీనికి సాక్షి కూడా ఎవరు విలేకరులే ఈరోజు. అందుకని కాగితం తెచ్చి కూడా పీస్ట్ పోతే రేపే చేస్తాను. మళ్ళీ ఏ చేసినా చూద్దాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ విలేకరులకి అందరికీ కూడా రోజుకొక నమస్కారాలు పెట్టి సెలవు తీసుకుంటున్నాను.